గుడ్ న్యూస్. ఆంధ్రప్రదేశ్ విద్యా వ్యవస్థలో సీఎం చంద్రబాబు వినూత్న సంస్కరణలకు శ్రీకారం చుట్టారు. ఉన్నత విదేశీ విద్యకు పూర్తి మద్దతు ప్రకటిస్తూ కళలకు రెక్కల పథకం కింద పావలా వడ్డీకే విదేశీ విద్యా రుణాలు ఇప్పిస్తామన్నారు. క్లిగర్ టూల్స్, విలువలతో కూడిన విద్య, విద్యార్థుల ఆవిష్కరణల ప్రోత్సాహం, ప్రభుత్వ పాఠశాలల అభివృద్ధికి ముస్తాబు వంటి కీలక నిర్ణయాలను వివరించారు. పార్వతీపురం మన్యం జిల్లా భామని గ్రామంలో ఏపీ మోడల్ హై స్కూల్లో జరిగిన మెగా పేరెంట్ టీచర్ మీటింగ్ కార్యక్రమంలో సీఎం పాల్గొన్నారు. ఈ సందర్భంగా విదేశీ విద్యను అభ్యసించాలనుకునే విద్యార్థుల కోసం కీలక పథకాన్ని ప్రకటించారు. కళలకు రెక్కలు పథకం పేరుతో విదేశీ విద్య కోసం ఎంత ఖర్చవుతుందో ఆ మొత్తం పావలా వడ్డీకే రుణం ఇప్పిస్తామన్నారు సీఎం. విదేశీ విద్య కోసం విద్యార్థులు తమ కోరికల్ని చంపుకోవాల్సిన అవసరం లేదని, ప్రభుత్వం అండగా ఉంటుందని సీఎం హామీ ఇచ్చారు. అలాగే విద్యార్థుల్లోని సృజనాత్మకతను ప్రోత్సహించేందుకు ప్రత్యేక ప్రణాళికను సీఎం ప్రకటించారు. వచ్చే ఏడాది జనవరిలో స్టూడెంట్స్ ఇన్నోవేటర్స్ పార్ట్నర్షిప్ సమ్మిట్ నిర్వహించాలని భావిస్తున్నట్లు తెలిపారు. 7వ తరగతి నుంచి విద్యార్థులు వినూత్నంగా ఆలోచించి గ్రూప్ గా లేదా వ్యక్తిగతంగా ఇన్నోవేషన్స్ చేసేలా ప్రోత్సహిస్తామని చెప్పారు. ప్రతిభావంతులకు రివార్డులు అందిస్తామన్నారు. ప్రముఖ పారిశ్రామికవేత్తలను ఈ సదస్సుకు ఆహ్వానిస్తామని తెలిపారు. కొమ్రవెల్లి మల్లన్న స్వామి భక్తులకు గుడ్ న్యూస్. త్వరలో కొమ్రవెల్లిలో రైల్వే స్టేషన్ అందుబాటులోకి రానుంది. సికింద్రాబాద్ సిద్దిపేట సెక్షన్ తనిఖీలో భాగంగా కొమ్రవెల్లి నూతన స్టేషన్ భవనం పనులకు కూడా దక్షిణ మధ్య రైల్వే జనరల్ మేనేజర్ సంజయ్ కుమార్ సమీక్షించారు. భక్తులకు రైలు సౌకర్యం అందించేందుకు మనోహరాబాద్ కొత్తపల్లి నూతన బ్రాడ్గేజ్ లైన్ లో కొమ్రవెల్లి రైల్వే స్టేషన్ ఏర్పాటు చేస్తున్నామన్నారు. త్వరలో రైలు సేవలు అందుబాటులోకి వస్తాయని దక్షిణ మధ్య రైల్వే జనరల్ మేనేజర్ తెలిపారు. ప్రాజెక్టుని నిర్ణీత లక్ష్యంలోగా పూర్తి చేయడానికి పనులు మరింత వేగవంతం చేయాలని అధికారులకు సూచించారు. ఈ సందర్భంగా ఆయన ట్రాకులు, వంతెనలు, సిగ్నలింగ్ వ్యవస్థల భద్రతా అంశాలను సమీక్షించారు. శ్రీశైలం మల్లన్న క్షేత్ర బ్రహ్మోత్సవాలకు సిద్ధమవుతుంది. ఫిబ్రవరి 8 నుంచి 18వ తేదీ వరకు మహాశివరాత్రి బ్రహ్మోత్సవాలు జరగనున్నాయి. ఇక శివరాత్రి బ్రహ్మోత్సవాల ఏర్పాట్లపై దేవస్థానం అన్ని విభాగాల అధికారులు, అర్చకులతో ఈవో శ్రీనివాసరావు సమావేశం నిర్వహించారు. గత ఏడాది కంటే 30% ఎక్కువగా భక్తులు శివరాత్రికి ఏర్పాటు చేయాలని ఈవో ఆదేశాలు జారీ చేశారు. భక్తుల క్యూలైన్ల నుంచి నీరు, పారిశుద్ధ్యం, అటవీ ప్రాంతాల్లో నడకదారి భక్తులకు ప్రత్యేక ఏర్పాట్లు అక్కడ చేపట్టాలని పేర్కొన్నారు. ఇక ఫిబ్రవరి 15వ తేదీన మహాశివరాత్రి రోజు ప్రభుత్సవం, పాగా అలంకరణ, బ్రహ్మోత్సవ కళ్యాణం జరగనున్నాయి. ఫిబ్రవరి 16వ తేదీన శ్రీ మల్లికార్జున స్వామి అమ్మవారి రథోత్సవ ఏర్పాట్లపై ఆలయ ఈవో శ్రీనివాసరావు చర్చించారు. అయితే 11 రోజుల పాటు వైభవంగా మహాశివరాత్రి బ్రహ్మోత్సవాలు నిర్వహించనున్నట్లు దేవస్థానం తెలిపింది. ఏర్పాట్లన్నీ జనవరి చివరిలోగా పూర్తి కావాలని అధికారులకు ఆదేశాలు జారీ చేశారు.